హాయ్ నమస్తే, వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. అది స్వీట్ పొటాటో టిక్కీ అంటే కట్లెట్ చూపిస్తున్నాను. స్వీట్ పొటాటో గెనిసిగడ్డ అంటాం కదా, కొన్ని ప్లేసుల్లో చిలకడ దుంప అని కూడా అంటారు. మేమైతే వీటిని గెనిసిగడ్డలో అంటాము. సో స్వీట్ పొటాటో నేను దీంతో టిక్కీ చేస్తున్నాను ఈరోజు. సో కట్లెట్స్. సో దానికి మనకి కావాల్సినవి ఉడికించుకున్న స్వీట్ పొటాటో, గరిసిగడ్డలు, అండ్ వాటికి మనకి మసాలా వచ్చి సాల్ట్, చిల్లీ పౌడరు, రెడ్ ఫ్లేక్స్, కొరియాండమ్. సో కొరియాండమ్ నా దగ్గర ఫ్రెష్ లేదు, అందువల్ల నేను డ్రై చేసుకుంటున్నాను. కొన్ని చిల్లీస్. సో బైండింగ్కి మనకి కంపల్సరీ కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా, అదొక 1.5 టేబుల్ స్పూన్ కావాలి. రైస్ ఫ్లోరు ఒక 1 టేబుల్ స్పూను, ఎందుకంటే కొంచెం రైస్ ఫ్లోర్ వేస్తే మనకి కట్లెట్స్ కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి. అండ్ కొన్ని బ్రెడ్ క్రమ్స్ కూడా కావాలి. సో ఒక ఆనియన్, చిల్లీస్ కూడా కావాలి. సో చూద్దాం ఎలా చేయాలో. నేను వీటిని డీప్ ఫ్రై చేయటం లేదు, షాలో ఫ్రై చేస్తాను. ఈ స్వీట్ పొటాటోని నేను ఇలా మ్యాష్ చేసుకున్నాను. బాగా ఇంకా మంచిగా మ్యాష్ చేసుకోవాలి మనము. ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకోను నేను. దీనికి నేను 1 ఆనియన్ తీసుకున్నాను. నేను 1 చిల్లీ కట్ చేసి వేసుకున్నాను. మీకు చిల్లీస్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, నాకైతే 1 సరిపోతుంది. తర్వాత ఇదండి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇది. అండ్ చూద్దాం, ఇదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కూడా లేదండి, 1/2 ఉంది. అండ్ ఇది చిల్లీ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూను, రెడ్ ఫ్లేక్స్, కొరియాండమ్. మనం సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి కట్లెట్స్కి సాల్ట్ ఎక్కువ ఉంటే బాగుండదు, కొంచెం మైల్డ్గా ఉంటేనే బెస్ట్. సో నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీనికి మనం కార్న్ స్టార్చ్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్, ఇంకా 1/2 నేను ఆల్రెడీ మెజర్మెంట్ చేసి పెట్టుకున్నాను, 1.5. అండ్ బైండింగ్ కోసము అదే వేసుకున్నాము. క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోరు. సో దీనికి ఇప్పుడు కొంచెం మనకి ఇంకొంచెం టేస్ట్ రావడం కోసము బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుంటున్నాను నేను, 1 టేబుల్ స్పూను. ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను బ్రెడ్ క్రమ్స్. మన దగ్గర ఇంట్లో అవైలబిలిటీ ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. లేదా మన బ్రెడ్ ఉంటుంది కదా, ఓల్డ్ బ్రెడ్ ఉన్నా కూడా దాన్ని కొంచెం మిక్సీ పట్టేస్తే మనకి ఈ క్రమ్స్ వచ్చేస్తాయి, అవి వేసుకోవచ్చు. సో దీనికి ఇప్పుడు మిక్స్ చేసుకుంటాను. దీనికి మనం కొంచెం హ్యాండ్ పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో నేను మంచిగా మిక్స్ చేసుకొని చూపిస్తాను మీకు. మంచిగా నేను మిక్స్ చేసుకునేసాను స్వీట్ పొటాటోని. సో మనకి చూడండి ఇట్లా బాగా గట్టిగా ఉంది. ఇప్పుడు దీన్ని నేను రౌండ్స్ చేసుకుంటాను, బాల్స్ చేసుకుంటాను. మనకి ఎంత మెజర్మెంట్లో కావాలో అంత మెజర్మెంట్లో. సో నేను ఇట్లా ఒక స్పూన్ తీసుకొని అన్నీ ఒకే సైజులో రావడం కోసము ఒకే సైజు తీసుకున్నాను. చూడండి, సో మనకి కట్లెట్స్ లాగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లో చేస్తున్నాను. మాకు కావాలంటే మన హార్ట్ షేప్లో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను. చూడండి, ఇలా ఎక్కువ తిన్నుగా చేసుకోకూడదు, ఎక్కువ ఫ్యాట్గా చేసుకోకూడదు. కొంచెం థిక్నెస్ లేకుండా, ఎక్కువ తిన్నుగా లేకుండా ఒకే సైజులో చేసుకుంటే చూడడానికి బాగుంటాయి. ఇలా చూడండి, ఇప్పుడు నేను అన్నీ ఇలా చేసి పెట్టుకుంటాను. ఇలా చేసేసుకున్నాను నేను అన్ని కట్లెట్స్ లాగా రౌండ్స్గా. మనకి ఇంకా వీటిని నేను షాలో ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఇట్లాంటి ఒక ప్యాన్ పెట్టుకున్నాను షాలోగా ఉండేది. దీంట్లో నేను కొంచెం వెజిటబుల్ ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కాదు, సో షాలో ఫ్రై కాబట్టి వెజిటబుల్ ఆయిల్ వేసుకున్నాను. సో దీంట్లో మనం
ఫ్రై చేసుకుందాం. నేను ఆయిల్ కొంచెం ఎక్కువ ఆకూడదు, మనం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఎక్కువ వేసుకోవట్లేదు, వాటికి కొంచెం మనం ప్లేస్ ఇస్తాం. ఫ్లేమ్ బాగా తగ్గించేసుకున్నానండి నేను. ఆయిల్ కొంచెం బాగా ఎక్కువగా ఉంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం హై పెట్టుకుంటాను. చూడండి, ఫ్రై అవుతూ ఉన్నాయి. నేను మంచిగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అదర్ సైడ్ ఫ్లిప్ చేస్తాను, ఎందుకంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుతాను. మనం అదర్ సైడ్ చూద్దాము. వావ్, ఐస్. మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకుంటున్నాను. ఇవి చాలా స్లోగా ఫ్రై అవ్వాలి. కలర్ చూస్తే చాలా బాగుంది కదా. వెరీ నైస్. జస్ట్ పొటాటో టిక్కీతో చేసుకుంటాయి కదండి, ఆలూ టిక్కీ. అలాగే స్వీట్ పొటాటో తోటి ఈ టిక్కీ చాట్ మీద మనం సర్వ్ చేసుకొని తినచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇట్లా కట్లెట్స్ లాగా కూడా తీసుకోవచ్చు. లేదంటే మనం అసలు ఈ షాలో ఫ్రైకి ఏ ఆయిల్ కూడా వేసుకోకుండా ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి. నేను ఈరోజు ఇలా వీడియో చేయాలని చెప్పి ఇది పెట్టాను. యూజువల్గా అయితే నేను ఎయిర్ ఫ్రై చేసుకుంటాను. బాగా ఫ్రై అయింది. ఇట్లా ఒక పేపర్ టవల్ వేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఎక్సెస్ ఆయిల్ అంతా పేపర్ టవల్ తీసుకుంటుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. రెడీ అయిపోయాయి. నేను ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయో. నాకు ఒక 2 స్వీట్ పొటాటోస్, కొంచెం మీడియం సైజు స్వీట్ పొటాటో తీసుకున్నాను, గెరిసిగడ్డల రొట్టు. సో వాటికి నేను నా మెజర్మెంట్స్లో నాకు ఇంకొక 6, 8, 12 వచ్చాయి నాకు. సో ఒక ఫ్యామిలీకి సరిపోతాయి. 2 అలా వస్తాయి. ఇదండి, దీనికి మనం ketchupతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చట్నీతో కూడా తీసుకోవచ్చు, సల్సాతో కూడా తీసుకోవచ్చు. ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా టేస్టీ ఉంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి. కొంచెం లైట్గా స్వీట్ కూడా ఉంటుంది, స్వీట్గా అనిపిస్తాయి, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఆలూ టిక్కీ కంటే కూడా స్వీట్ పొటాటో టిక్కీ చాలా బాగుంటుంది ఈ కట్లెట్. ట్రై చేయండి. మీకు అందరికీ తెలుసు అయినా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇదండి, చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.